తనపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి తొలిసారిగా స్పందించారు. అసెంబ్లీలో తనని వ్యక్తిగతంగా దూషించిన అంశంపై మాట్లాడడానికి ఇష్టం లేదన్నారు. కౌరవులు ద్రౌపదిని ఏ విధంగా అవమానించారో, తన భర్తలను దెబ్బ కొట్టడానికి ఏం చేశారో అందరికీ తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యం అంటే మగాడు ఇలా మాట్లాడాలి కానీ ఒక స్త్రీని రాజకీయాల్లోకి లాగకూడదని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి. మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ, ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. నాకు ఇష్టం